హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఈరోజు మనము ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ మోడల్ చూద్దామండి. అలానే వీలైతే షార్ట్ కట్స్ కూడా చూద్దాము. దానికంటే ముందు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. మ్యాథ్సే కాదండి, రిమైనింగ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ యొక్క ప్రిపరేషన్లో ఉపయోగించుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఓకే చేయండి. అప్పుడే మేము పెడుతున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఓకే, లేట్ లేకుండా మనం బిట్లోకి వెళ్ళిపోదాము. ఒక గుంపులో కొందరు మనుషులు ఉన్నారు, కొన్ని గుర్రాలు ఉన్నాయి. మొత్తం తలల సంఖ్య 60, మొత్తం కాళ్ళ సంఖ్య 150. అయితే మనుషులు గుర్రాల నిష్పత్తి ఎంత? ఇక్కడ చూడండి, గుర్రాలు మనుషుల తలల సంఖ్య 60. అంటే మొత్తం గుర్రాలు మనుషుల సంఖ్య 60. ఈ గుర్రాలకి మనుషుల కంటే 2 కాళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి. సో కాబట్టి ఇక్కడ మొత్తం మనము మనుషులు అనుకుంటే ఈ తలలు 60 ఉన్నాయి కాబట్టి 60 × 2 ఎంత? 120. ఇక్కడ ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య 150. ఈ 150లో నుంచి ఈ 120 తీసేస్తే రిమైనింగ్ ఎంత అండి? 30. 30ని మనము బై 2 చేద్దాం. ఎందుకంటే గుర్రాలకు ఉండేవి 4 కాళ్ళు కాబట్టి మనం ఆల్రెడీ 2 pairs ఇంటూ మల్టిప్లై చేస్తాం కదా. సో కాబట్టి బై 2 చేస్తే 15. అంటే ఇక్కడ ఏంటి? గుర్రాల సంఖ్య ఎంత? 15. మనకి మనుషుల సంఖ్య కావాలి కాబట్టి మొత్తం తలల సంఖ్య 60 మైనస్ ఈ 15 తీసేస్తే ఎంత అండి? 45. సో రేషియో ఎంత? మనుషుల సంఖ్య ఈస్టు గుర్రాల సంఖ్య కాబట్టి 45:15. 15 ఇక్కడ 3 times పోతుంది కాబట్టి 3:1. ఇంత లాంగ్ ప్రాసెస్ కాకుండా షార్ట్ కట్ మెథడ్లో ఏంటి అంటే గుర్రాల మొత్తం కాళ్ళ సంఖ్య మైనస్ మొత్తం తలల సంఖ్య ఇంటూ కామన్గా ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య బై కాళ్ళ సంఖ్య మధ్య వ్యత్యాసము. ఇక్కడ గుర్రాల మొత్తం కాళ్ళ సంఖ్య ఎంత అండి? 150 మైనస్ మొత్తం తలల సంఖ్య ఎంత? 60 ఇంటూ కామన్గా ఉన్నటువంటి కాళ్ళు ఎన్ని? 2 బై కాళ్ళ మధ్య వ్యత్యాసము. గుర్రాలకు ఉన్నటువంటి 4 కాళ్ళు, మనుషులవి 2 కాబట్టి 4 - 2 2. ఇక్కడ 150 - 120 బై 2 చేస్తే అంత 30/2. క్యాన్సిలేషన్ చేస్తే 15. మనుషులు ఈస్టు గుర్రాలు రేషియో తీసుకుంటే 45:15. ఎన్నిసార్లు పోతుందంటే 3 times కాబట్టి 3:1. సో ఇలా షార్ట్ కట్ మెథడ్లో కూడా మనము ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని కూడా లైక్ చేయండి. అలానే నెక్స్ట్ బిట్ చూద్దాము. ఒక పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికల్లో 2 అభ్యర్థులకు వచ్చిన ఓట్ల నిష్పత్తి 13:19. ఓడిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థి కంటే 1,26,300 ఓట్లు తక్కువగా వచ్చాయి. అయితే విజేతకు వచ్చిన ఓట్లు ఎన్ని? ఇక్కడ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్ల నిష్పత్తి ఇచ్చారండి 13:19. అలానే ఓడిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థి కంటే ఎన్ని ఓట్లు తేడా డిఫరెన్స్ వచ్చింది అంటే 1,26,300. ఈ డిఫరెన్స్ అనేది రేషియోకి కూడా డిఫరెన్స్ అవుతుంది కదండి. సో 19 - 13 వాల్యూ ఎంత వస్తుందండి? 6 parts. ఈ 6 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఓడిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి కంటే ఎన్ని ఓట్లు తక్కువ వచ్చాయి అనే దానికి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి 6 parts ఈజ్ ఈక్వల్ టు 1,26,300. విజేతకు వచ్చినటువంటి మొత్తం ఓట్లు మనకు తెలియాలి కాబట్టి విజేతకు వచ్చిన ఓట్లు దాని రేషియో ఎంత ఇచ్చారు? 19 parts. ఈ 19 parts వాల్యూ ఎంత మనకు కనుక్కోవాలి. సో కాబట్టి మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 19 × 1,26,300 బై 6 parts. సో దీంతో మనం క్యాన్సిలేషన్ చేసి వాల్యూ కనుక్కుంటే ఫైనల్ వాల్యూ ఎంత అండి? 3,99,950 ఓట్స్.